జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరూ బతకలేకపోతారు. ఇటు వరి సేద్యం చేస్తామంటే దిగుబడి తగ్గిపోయింది, రేటు తగ్గించేస్తున్నారు. సగం రేటుకి అమ్ముకుంటుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్సవ విగ్రహాల్లాగా చూసుకుంటున్నారు. మన సెకండ్ క్రాప్లో 8,000 పుట్టి 16,000 రూపాయలు ఎంఎస్పి ఉంటే 8,000కి అమ్ముకున్నారు. అది చేయలేమని రొయ్యలు చేపలు చేస్తే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 రూపాయలు యూనిట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మేము వచ్చిన తర్వాత 2 రూపాయలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను 10 రూపాయలు తగ్గిస్తాను 1.5 రూపాయి అని చెప్పారు. ఇప్పుడు 3 రూపాయలు చేశారు సడన్గా. మొన్న 2 రూపాయల నుంచి జగన్మోహన్ రెడ్డి 1.5 రూపాయి చేసాడని జగన్మోహన్ రెడ్డి ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు ఫోటోలు పెట్టి పాలాభిషేకం చేశారు. ఇప్పుడు 10 రూపాయలు తగ్గించి 1.5 రూపాయి పెంచితే దేంతో అభిషేకం చేయాలో వైసీపీ నాయకులు చెప్పాలి, మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇది హర్షవర్ధన్ రెడ్డి, ఈయన బిల్లు ఆగస్టు 7వ తేదీ వచ్చింది 26,954. సెప్టెంబర్ ఈ నెల వాళ్ళు ఇచ్చిన కానుక 58,754. అంటే 26,954, 58,754. ఇంకొక రైతు శివయ్య, ఉడతా శివయ్య పాపం పోయిన నెల 10,794, ఈ నెల 49,029 రూపాయలు. ఇదేందో ఇటువంటి కానుకలు ఇస్తున్నారు. షాకింగ్ అంతే, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క షాకింగ్. ఇప్పుడు ఏంటంటే మామూలు పేదోళ్ళకి కూడా ఇంటి కరెంటు ఛార్జీలు కూడా ట్రూ అప్ అని చెప్పేసేసి అది ఏమి అప్పో మాకు అర్థం కావటంలా ₹1.23 యూనిట్ మీద పెంచేశారు. ఇక్కడ చేపలు రొయ్యలు రైతుల మీద కూడా నిర్దాక్షిణ్యంగా డబుల్ ఛార్జీ చేయటం, 1.5 రూపాయది 3 రూపాయలు చేయటం దుర్మార్గం. అది కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే రైతులు, నేను వీళ్ళ కష్టాలు చూసి దానికి నేరుగా వచ్చాము ఇక్కడికి. రాత్రిళ్ళు చెప్పకుండా అర్ధరాత్రి అపరాత్రి 1-2 గంటలు కరెంటు తీసేస్తున్నారు. జనరేటర్ రన్ చేయాలంటే, పెద్ద జనరేటర్ చేయాలంటే 20 లీటర్లు ఒక గంటకి 100 రూపాయలు, అంటే 2,000 రూపాయలు. గంట పోతే 2,000, 2 గంటలు పోతే 4,000 ప్లస్ 50,000, 60,000. ఇది ఎక్కడ న్యాయం? జగన్మోహన్ రెడ్డి అసలు మేల్కొని ఉన్నాడా, తాడేపల్లిలో నిద్రపోతున్నాడా?